హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో ఎస్టర్డే 2 days బిఫోర్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ కి రెస్పాన్స్ ఎలా వచ్చిందని మీరు తమిళ చూసే వచ్చారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ షాటే మనకు 1K క్రాస్ అయింది అనమాట. సో ఫస్ట్ షాటే అండ్ వైరల్ కావడం, అండ్ వైరల్ అంటే 1K క్రాస్ అయింది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ షార్ట్ అయితే వస్తుంది. దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. సో కంప్లీట్లీ షార్ట్ పైన నేను క్రాస్ చేయాలి అనుకుంటున్నా, అంటే మానిటైజేషన్ చేయాలి అనుకుంటున్నా. ఆబ్వియస్లీ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను. సో షార్ట్ కి ఎంత వ్యూస్ వచ్చింది, సో సర్చ్ బార్ లో ఎంత వెళ్ళింది, మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ చూపిస్తాను. ఎలా అప్లోడ్ చేశాను అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఎలాంటిది పెట్టినాను మొత్తానికి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎవరికైనా షార్ట్స్ వైరల్ కాకుంటే, మొదటి షార్ట్ వైరల్ కాకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇందులో నేను బ్లాగ్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మానిటైజేషన్ అయ్యే వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నేను బ్లాగ్ వీడియోస్ అయితే తీస్తాను. కంప్లీట్లీ బ్లాగ్స్ వీడియోస్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను, ఎంత వ్యూస్ వచ్చింది, ఎలా అప్లోడ్ చేశాను అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఎలాంటిది పెట్టినాను మొత్తం డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూసాను అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ కదా, 74 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ తరచు ముక్కులో వేలు పెడితే బ్రెయిన్ నరాలు డ్యామేజ్ అవుతాయని ఒక టైటిల్ పెట్టాను. సో మొత్తానికి ఆ షార్ట్ చూడకుండా చూసేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్లీ ఆ షార్ట్ చూసేయండి అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేస్తాను. షార్ట్స్ ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 1.1K అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ మొదటి షార్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వాచ్ టైం చూడండి, 4.8 వాచ్ టైం అయితే వచ్చింది. ఈజీ కదా. సో కంప్లీట్లీ ఇక్కడ నేను అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మీకు ఇక్కడ తెలవాలంటే చెప్తున్నాను అనమాట. మీకు కూడా వ్యూస్ రాకుంటే ఇలా మీరు అప్లోడ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఓవరాల్ 135 అండ్ 48 అవర్స్ లో అయితే వచ్చేసినాయి. చూసుకుంటే గాయస్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ నుండి 116 వ్యూస్ వచ్చినాయి. అండ్ బ్రౌజ్ ఫీచర్ నుండి 6 వ్యూస్ వచ్చినాయి. యూట్యూబ్ సర్చ్ నుండి 6 వ్యూస్ వచ్చినాయి. ఇదే యూట్యూబ్ సర్చ్ నుండి మనకి ఎక్కువ పుష్ అయింది అనుకోండి, సో మనకు అండ్ షార్ట్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నాకు యూట్యూబ్ సర్చ్ నుండి 6 వ్యూస్ వచ్చినాయి కాబట్టి సో కొద్దిగా డౌన్ అయిపోయింది అనమాట. సో అదేనండి, మనకు టైటిల్ కంప్లీట్లీ పెట్టుకున్నాం అనుకోండి, సో మంచిగా టైటిల్ పెట్టుకున్నాం అనుకోండి, సర్చ్ బార్ లోకి వచ్చింది అనుకోండి, మన షార్ట్ వైరల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఏం పెట్టినా చూడండి, తరచు ముక్కులో వేలు పెడితే అండ్ తెలుగులో రైడ్ చేసిన. తెలుగులో అయితే అండ్ సర్చ్ బార్ లో సర్చ్ చేయరు కదా, యూట్యూబ్ అంటే ఆడియన్స్ సర్చ్ చేయరు కదా, ఇంగ్లీష్ లో సర్చ్ చేస్తారు. మనం ఏం చేసినామంటే తరచు ముక్కులో వేలు పెడితే తెలుగులో రైడ్ చేసినాం అనమాట. తెలుగులో రైడ్ చేస్తే ఏమైతే అంటే ఆడియన్స్ సర్చ్ బార్ లో సర్చ్ చేస్తే మన షార్ట్ అయితే రాదు కాబట్టి కొంత ఆడియన్స్ కి మాత్రమే వచ్చింది కదండి. యూట్యూబ్ సర్చ్ నుండి 6 వ్యూస్ అయితే వచ్చినాయి కాబట్టి సో అట్లా మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఇంగ్లీష్ లో టైప్ పెట్టండి, అంటే ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టండి అనమాట. అన్యాయం మీరైతే తెలుగులో టైటిల్ పెట్టుకున్నారు, మాకెందుకు ఇంగ్లీష్ లో పెట్టాలి? సో మీరు అనుకోవచ్చు, సో ఆబ్వియస్లీ అనుకోవచ్చు నేనే తప్పు చేసినా అండి, ముక్కులో తరచు అంటే ఆడియన్స్ కు అర్థం కావాలి. సర్చ్ బార్ లోకి వచ్చింది అనుకోండి, తరచు ముక్కులో వెళ్ళి పెడితే లైక్ ఇట్లా మనం తెలుగులో అండ్ ఆడియన్స్ చూస్తారు కదా, సో చాలా ఆడియన్స్ అయితే తెలుగులోనే అండ్ రీడ్ చేస్తారనమాట. సో అట్లా అనేసి అండ్ ఇంగ్లీష్ లో రైడ్ చేస్తే ఏమైతే అంటే కొద్దిగా చూడరు. ఇప్పుడు తెలుగులో రైడ్ చేసిన కాబట్టి తరచు ముక్కులో వేలు పెడితే లైక్ ఇట్లా రైడ్ చేసిన కదా, ఆడియన్స్ కు అంటే అట్రాక్షన్ అనిపిస్తుంది తెలుగు. సో అట్లా నేను పెట్టినా కాబట్టి అండ్ ఇంగ్లీష్ లో కూడా పెట్టినా, సో అది ఇంగ్లీష్ లో పెట్టినా కాబట్టి కనిపిస్తలేదేమో. సో అట్లా మీరైతే ఇంగ్లీష్ లో ఒకటి పెట్టుకోండి, తెలుగులో ఒకటి పెట్టుకోండి. సో ఇప్పుడు తెలుగులో ఒకటి పెట్టుకోండి, ఫస్ట్ లో తెలుగులో పెట్టుకోండి, కొద్దిగా పెట్టుకోండి అంటే హెడ్లైన్ పెట్టుకోండి అనమాట. కింద ఒక టైటిల్ పెట్టుకోండి, అంటే సెకండ్ ఆప్షన్ ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకోండి అనమాట. ఓకే, అట్లా పెట్టుకున్న తర్వాత మీకు సర్చ్ బార్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ ఇదే అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే 1.1K వ్యూస్ వచ్చినాయి అండ్ 2 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మొత్తానికి ఓవరాల్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ రీచ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ రీచ్ అయితే చూపిస్తలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ ఎంగేజ్ వ్యూస్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 640 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనకు షార్ట్స్ వ్యూస్ నుండి అండ్ ఇక్కడ 640 ఎంగేజ్ వ్యూస్ అనమాట. మొత్తానికి షార్ట్ చూసేసిండ్రు, 640 పీపుల్స్ మాత్రమే చూసేసాను అనమాట. ఓవరాల్ మనకి ఇక్కడ ఇంతే చూపిస్తుంది కాబట్టి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్స్ వీడియోకి. ఓకే, అట్లా అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ 1 సెకండ్ స్క్రోల్ అవుతుంది. ఎన్నికి వ్యూస్ అనేది 605 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. హైప్ అయితే ఏం లేదు మొత్తానికి. ఓవరాల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ వాచ్ టైం చూసుకుంటే 4.8 వాచ్ టైం అయితే వచ్చింది. సో మొత్తానికి ఇదండి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ లో వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను 1.1K వ్యూస్ వచ్చినాయి కదా, దీంట్లో ఎడిట్ లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ దానికి ఓకే చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, పెన్సిల్ గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఓవరాల్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతాను. డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతే నేనేం పెట్టినా చూడండి, తరచు ముక్కుల్లో వేలు పెడితే బ్రెయిన్ నరాలు డ్యామేజ్ అవుతాయి అండ్ ట్రెండింగ్ షార్ట్స్ యూట్యూబ్స్ ఫ్యాక్స్ పెట్టినా, హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా చూడండి. సో ఇట్లా పెట్టినా అండ్ కింద డౌన్ లో శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ పెట్టినా అండ్ ఒకటి ఫుడ్ పెట్టినా అనమాట, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన అనమాట. సో ఇక్కడ నేనేం తప్పు చేసిన అంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూపిస్తా చూడండి, తరచు ముక్కులో వేలు పెడితే అండ్ ఇక్కడ ఇంతవరకు సో తెలుగులో రైట్ చేసిన ఇంత ఈ ట్రెండింగ్ షార్ట్స్ అనేది తీసేసి నేను ఏం చేసేదో ఇంగ్లీష్లో ఒక టైటిల్ పెట్టేది, అయితే సర్చ్ బార్ లో వస్తుంది అనమాట. అది ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుని టైటిల్ పెడితే అలా సర్చ్ బార్ లో రాదండి. ఎప్పుడైతే మనం అన్లిస్ట్ లో ఉంచిన తర్వాత అప్పుడు టైటిల్ పెడితేనే పబ్లిక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఎప్పుడైతే అన్లిస్ట్ లో ఉన్న తర్వాత మనం టైటిల్ పెట్టుకోవచ్చు.
మనకు థింకింగ్ చేసిన తర్వాత టైటిల్ పెట్టాలన్నమాట. సో వన్స్ పబ్లిక్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం, దానికి ఆ షార్టే వదిలేయాలన్నమాట. సో అదేనండి ప్రాసెస్, వేరేదేం లేదు. సింపుల్ మీకు చెప్పాను అనుకుంటున్నా. సో మొత్తానికి ఓవరాల్ చూపించాను. సింప్లీ ట్యాక్స్ ఏమైనా ఇచ్చినా అంటే మీకు చూపిస్తుంది అండి. మోర్ ఆప్షన్లో వెళ్ళిపోతాను డౌన్లో, ఆయనకి చూడండి ట్యాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, 0 అనమాట. ఓకే, సో మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ చూడండి బ్యాక్ అయితే వచ్చేస్తారు. సింప్లీ ఇదేనండి. అండ్ షార్ట్ వైరల్ కావడానికి కారణం ఇదేనండి. వైరల్ అంటే 1.1K వ్యూస్ వచ్చినాయి మొదటి షార్ట్కి. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేనైతే అనుకుంటున్నా. సో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ షార్ట్కి ఎంత వ్యూస్ వస్తున్నాయి నాకైతే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.